గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. మీకు ఆల్రెడీ జూమ్ లింక్ పెట్టడం జరిగింది. సాయంత్రం 7 గంటల 6:30కి స్టార్ట్ అవుతుంది. మన వెహికల్ తాలూకా రేట్ అనౌన్స్ చేస్తాను. దాంతోపాటు కాయిన్స్ ఎన్ని తీసుకుంటాను క్యూసీసీ, అలాగే ఐఎస్టిడి ఎంత తీసుకుంటాం, ఇలాంటి విషయాలన్నీ కూడా సాయంత్రం చెప్తాను. అయితే ఇప్పుడు నేను ఈ వాయిస్ ఇవ్వడానికి ముఖ్య కారణం ఏంటంటే 5వ తారీఖు లోపు క్యూసీసీ అకౌంట్స్, అదే క్యూసీసీ కాయిన్ ఉన్నప్పుడు ఎవరైతే మన ఎక్స్చేంజ్లో పంపించుకున్నారో వాళ్ళలో సుమారుగా 75,000 అకౌంట్స్కి కాయిన్స్ ఎక్స్చేంజ్లోకి వెళ్ళలేదు. దాన్ని ఆ ఎర్రర్ని క్లియర్ చేసి, అంటే మన కిబో వెబ్సైట్ నుంచి ఎక్స్చేంజ్లకు వెళ్ళే మార్గంలో కొన్ని అకౌంట్లకి మనకు ఎర్రర్స్ వచ్చాయి. అంటే సుమారుగా 46 లక్షలు 47 లక్షల పైన వెళ్ళిపోయి సుమారుగా. మిగిలినవి ఈ ఫోన్ నెంబరు టాలీ అవ్వలేనివి, యూజర్ నేము ఉండి పాస్వర్డ్ లేనివి, ఇలాంటివి ఏమైనా ఉన్నాయో, పాస్వర్డ్ అన్నీ ఉండి కూడా పంపించుకోలేని ఇలాంటి వాళ్ళు మాత్రమే మిగిలి ఉన్నాయి. మిగిలినవన్నీ వెళ్ళిపోయి. అయితే దాంట్లో ఎవరైతే వెళ్ళలేదో వీళ్ళందరికీ కూడా మళ్ళీ ఆ ఎర్రర్ని క్లియర్ చేసి ఇప్పుడు మళ్ళీ వెలిటెడ్గా చేస్తున్నాను. అది అందరికీ మొత్తం వచ్చేస్తాయి. నేను అప్పుడే చెప్పాను, ఒకసారి మనం మీరు పంపించినప్పుడు ఖచ్చితంగా దాన్ని రెస్పాన్సిబిలిటీగా మీకు వచ్చేస్తాయి, మీరేం కంగారు పడద్దు అని. డెఫినెట్లీగా అన్నీ వచ్చేస్తాయి. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి, మీరు కంగారు పడొద్దు. ఒక్క కాయిన్ కూడా మిస్ అవ్వదు. ఎందుకంటే వెళ్ళిపోతే ఎక్స్చేంజ్లో ఉంటాయి, లేకపోతే కిబోలో ఉంటాయి. అంటే కిబో అకౌంట్లో కానీ లేదా ఎక్స్చేంజ్లో కానీ వెళ్తాయి. మధ్యలో ఉన్నాయంటే, ఇప్పుడు మధ్యలో మనం బ్రిడ్జ్ చేస్తాం, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి ఒక బ్రిడ్జ్ చేస్తాం, ఆ బ్రిడ్జిలో ఆగాయి అన్నమాట. ఆ బ్రిడ్జిలో ఉన్నటువంటి ఆ అడ్డంకిని తొలగించిస్తే అవి ఎక్స్చేంజ్లోకి వెళ్ళిపోతాయి. కాబట్టి అది నేను కంప్లీట్ చేస్తున్నాను. ఎవ్వరూ కాయిన్స్ పోతాయని భయపడొద్దు. దాని గురించి మీ సీనియర్స్ని అడిగి ఇది ఎలాగై ఏమైందని అడగవసరం లేదు. నేనే రెస్పాన్సిబిలిటీ అవుతున్నాను, నేను రెస్పాండ్ అవుతున్నాను. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. నెక్స్ట్, ఇప్పుడు ఎవరైతే డీ కాయిన్ 25 లోపు పంపిస్తున్నారో దానికి ఒక శుభవార్త సాయంత్రం జూమ్లో చెప్తాను. కాబట్టి ఆ జూమ్లోకి అందరూ విధిగా మీ తాలూకా జూనియర్స్ కానీ మీ తాలూకా అప్లైనర్స్ కానీ ఎవరినైనా సరే అక్కడికి వచ్చేటట్టుగా చూడండి. మనం లాస్ట్ టైం పెట్టుకున్నట్టుగా 1 అవర్లో తేలిపోద్ది. తప్పనిసరి అయిన మ్యాటర్ ఎక్కువైనప్పుడు మాత్రమే నేను ఒక పావు గంట అరగంట ఎక్కువ తీసుకున్నాను. ఇప్పుడు అది కూడా వస్తుంది. స్ట్రైట్ పాయింట్ ఇప్పుడు నా దగ్గర ఉన్నది. కాబట్టి సాయంత్రం 1 అవర్లో తేల్చేద్దాం. 6:30కే స్టార్ట్ చేస్తాం. 7 గంటలకు సాలిడ్గా మనం మాట్లాడుకోవడం మొదలవుద్ది. 8 కల్లా క్లోజ్ చేస్తాం. మన పనులన్నీ యథావిధిగా చేసుకోవచ్చు. కాబట్టి అందరూ వచ్చేటట్టుగా చూడండి. అలాగే మరికొన్ని ముఖ్యమైన విషయాలు మనం మాట్లాడాల్సి ఉంది. ఆ విషయాలను కూడా మనం సాయంత్రం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.